నమస్కారం, నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినంపై అవగాహన సదస్సులు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించిన పోలీసులు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్. మంత్రి గడ్డం వివేక్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. మంచిర్యాల జిల్లాలో వైభవంగా మొహర్రం పండుగ వేడుకలు. పలు వాడల్లో సందడి చేసిన పీరీలు. కుల మతాలకు అతీతంగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. చెన్నూరు పట్టణంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీన జరుగునే అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పోలీసులు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని స్థానిక పాఠశాల విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలనపై ర్యాలీని నిర్వహించి తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మానవాహారం ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యంగా యువత గంజాయికి బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ను విక్రయించినా, కొనుగోలు చేసినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్లో భాగంగా ప్రపంచ యాంటీ డ్రగ్స్ నిరోధక దినం మనం ఈరోజు పాటిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మనం వివిధ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో మనం ప్రహారీ కమిటీలు వేయడం జరిగింది. ఈ ప్రహారీ కమిటీలో ముఖ్యంగా పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పోలీసు వాళ్ళతో కమిటీ వేయడం జరిగింది. ఇట్లా చెన్నూరులో ఉన్న ప్రతి పాఠశాలలో కమిటీ చేస్తున్నాం. ఈ కమిటీ ద్వారా ఖచ్చితంగా రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తాం. ఆ కాలేజీలో, ఆ స్కూల్ చుట్టుపక్కల ఎలాంటి మారక ద్రవ్యాలు, ఉదాహరణ మనం కళ్ళు కాంపౌండ్ కూడా అక్కడ నిషేధించడం జరుగుతుంది. 100 వరకు. తర్వాత బెల్ట్ షాపులు కూడా నిషేధించడం జరుగుతుంది. ఈ డబ్బి కొట్ల తంబాకు ప్రొడక్ట్స్ కూడా మనం నిషేధించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ డ్రగ్స్ కంపెనీ మనం యాంటీ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో ప్రజలంతా కూడా డ్రగ్స్ని మనం రూపుమాపుతూ ప్రజలంతా కూడా పార్టిసిపేట్ అయ్యి పోలీసు వారికి సహకరించవలసింది. సింగరేణిలో సుదీర్ఘకాలం పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం కార్మికులకు అతి తక్కువ పెన్షన్ అందుతుంది. బ్రతుకు భారం నుండి ఎలా గట్టెక్కాలనే ఆందోళనలో ఉన్న పండుటాకులకు ప్రభుత్వం, యాజమాన్యం భరోసా కల్పించే నిర్ణయం తీసుకుంది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు 30 లక్షల బీమా సౌకర్యం కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై విశ్రాంత కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణిలో తమ చెమటను రక్తంలా దారపోసి సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తీపి కబురు చెప్పింది. వృద్ధాప్యంలో కొండంత అండగా నిలుస్తూ 30 లక్షల ప్రమాద బీమా, సహజ మరణ బీమాకు 10 లక్షలు కల్పించడం పట్ల రిటైర్డ్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కోల్మెన్ పెన్షన్ పొందుతున్న యావత్ సింగరేణిలోని 70 సంవత్సరాల లోపు విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం 30 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. అలాగే సహజ మరణానికి కూడా 10 లక్షల వరకు బీమా సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం
ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో పండుటాకుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సింగరేణి సిఎండి బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ గౌతమ్ పొట్రులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వము మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గారు ఒక మంచి ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటంటే సింగరేణి రిటైర్మెంట్ కార్మికులకు ప్రమాద బీమా విషయంలో అయితే యాక్సిడెంట్ బెనిఫిట్లు యాక్సిడెంట్ కనుక వస్తే 30 లక్షల రూపాయలు వాళ్ళకు ప్రమాద బీమాలో ప్రమాద బీమా కింద డబ్బులు చెల్లిస్తారు. అదే సహజ మరణంలో 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఒప్పందం చేయడానికి మా ప్రీతమ నాయకులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ మాట్లాడి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి వారిని అంగీకరింపజేశారు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం రిటైర్మెంట్ కార్మికులకు. ఈ వయసులో 70 సంవత్సరాల లోపున్న వారికి ఈ వయసులో 30 లక్షలు ప్రమాద బీమా వాళ్ళు వర్తిస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే నార్మల్ డెత్ అయితే 10 లక్షల రూపాయలు ఉంది. కాబట్టి చాలా మేమందరం రిటైర్మెంట్ కార్మికుల సంఘం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి, అలాగే మా ప్రీతమ నాయకులు ప్రేమ్సాగర్ వారికి, అలాగే ఎస్బీఐ యాజమాన్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఈ మధ్యలో మన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు మరి ఏ కంపెనీలో కానీ దేశవ్యాప్తంగా కోల్ ఇండియాలో లేనటువంటి, సింగరేణిలో 130 సంవత్సరాల చరిత్రలో సింగరేణిలో కూడా లేనటువంటి మరి గొప్ప ప్రయోజనం, ఒక సింగరేణి విశ్రాంత కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే మరి ఆ యొక్క కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆసరా చేయడానికి మన గౌరవనీయులు పెద్దలు పూర్జులు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రి గారు, అదేవిధంగా మన నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మన బుద్ధ ప్రసాద్ గారు సిఎండి గారు, అదేవిధంగా మన డైరెక్టర్ పొట్రు గారు, వీళ్ళ నాయకత్వంలో మన సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం మరి గత కొన్ని సంవత్సరాల కాలం నుండి చేస్తా ఉన్న అభ్యర్థన మేరకు, చేస్తున్న విజ్ఞప్తి మేరకు మరి సింగరేణిలో 70 సంవత్సరాల కాల పరిమితి లోపల ఎవరైతే ఆంధ్ర బ్యాంక్ మనకు ఎస్బీఐ బ్యాంకులో ఖాతా ఉండి మరి 70 సంవత్సరాల లోపల ఉండేటువంటి మన విశ్రాంత కార్మికుడు అనుకోకుండా అవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి మన సింగరేణి యాజమాన్యం మరి అదేవిధంగా ఎస్బీఐ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని మరి ఇన్ని రోజులు కూడా ఏ కార్మిక సంఘం కానీ, మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా బ్యాంకు అధికారులు కూడా మరి ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది దాదాపు మరి ఈ 4-3 నెలల క్రితమే ఈ ఒప్పందమైన విషయాన్ని కూడా ఏ ఒక్క కార్మిక సంఘం కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, మరి అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కానీ మరి విశ్రాంత కార్మికులకు ఈ మరి స్కీమ్ ప్రవేశపెట్టిన విషయాన్ని చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే రిటైర్మెంట్ కార్మిక సంఘం నాయకత్వంలో మరి ఎస్బీఐ మరి యజమానితో మాట్లాడి, ఎస్బీఐ మేనేజర్ గారితో మాట్లాడి మరి ఇతర బ్యాంకులో కూడా ఒప్పందం చేసుకున్న విషయాన్ని కూడా మరి అదేవిధంగా యూనియన్ బ్యాంక్ లో చేసుకున్న ఒప్పందాన్ని కూడా మరి రాబోయే 3-4 రోజులలోనే మరి వాళ్లకు ఎవరైతే ఎస్బీఐ కాకుండా మరి యూనియన్ బ్యాంక్ లో కూడా ఖాతా ఉండేటువంటి విశ్రాంత కార్మికులకు కూడా ఈ లాభాన్ని, ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సింగరేణి ఉద్యోగులు 7వ వేజ్ బోర్డు వరకు అతి తక్కువ వేతనాలతో పనిచేశారు. ఈ క్రమంలో అప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ తో దిగిపోయిన ఉద్యోగులు అతి తక్కువ పెన్షన్లు పొందుతున్నారు. 8వ వేజ్ బోర్డు నుండి ఉద్యోగాల వేతనాలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం నడుస్తున్న 11వ వేజ్ బోర్డు కొనసాగుతుండగా జూలై నుంచి 12వ వేజ్ బోర్డు ప్రారంభం కానుండటంతో మరోసారి ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. వేతనాలు పెరిగినప్పుడే అందుకు అనుగుణంగా పెన్షన్ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దిగిపోతున్న కార్మికులకు 20,000కు పైగానే పెన్షన్ వస్తుంది. కానీ 7వ వేజ్ బోర్డుకు ముందు రిటైర్డ్ అయిన కార్మికులకు ఇప్పటికీ అతి తక్కువ పెన్షన్తో కాలం వెల్లదీస్తున్నారు. కోవిడ్ తర్వాత అన్ని ధరలు ఆకాశనంటాయి. వచ్చే పెన్షన్తో ఏమీ కొనలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం విశ్రాంత ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చింది. ప్రమాదంలో చనిపోతే 30 లక్షలు, సహజ మరణానికి 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విశ్రాంత ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు తీసుకురావడం వల్ల మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఈ సింగరేణి కార్మికులందరూ మిమ్మల్ని అభినందనిస్తున్నాం సార్. దయచేసి ఇంకొకటి ఏంటంటే కొంచెం చిన్న పెన్షన్ ఉన్న వాళ్ళకు అది సీఎం ద్వారా చెప్పించి కొంచెం ఇంప్రూవ్ చేపిస్తే ఇంకా బాగుంటుందేమో.
ఇప్పటి వరకు అయితే ఈ 30 లక్షల స్కీమ్ మాత్రం బాగుంది. దయచేసి ఎమ్మెల్యే గారికి నమస్కారం చెప్తూ, సీఎం గారికి నమస్కారం చెప్తున్నాం సింగరేణి కార్మికుల తరఫున. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ ఏరియా సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద ఒక అవగాహనకు వచ్చి రిటైర్మెంట్ కార్మికులకు మరి యాక్సిడెంటల్ బెనిఫిట్ ఏదైతే 30 లక్షలు దాన్ని అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు ఆ ఉప ముఖ్యమంత్రికి చెప్పడం ద్వారా అదే ఆ ఉప ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రభుత్వానికి విన్నవించి ఇది అమలు చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ముందు భవిష్యత్తులో సుత మరి ఈ హెల్త్ సంబంధించినటువంటి స్కీమ్ అయితే ఏది ఉన్నదో దాని సుత ఇంకా పెంచాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చెన్నై నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి గడ్డం వివేక్పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణలు చేయడంపై డీసీసీ అధ్యక్షుడు పెన్నింటి రఘునాథ్ రెడ్డి, రామకృష్ణపూర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు వడ్నాల శ్రీనివాస్ మండిపడ్డారు. జైలు నుండి విడుదలైన అనంతరం బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెన్నింటి రఘునాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన రామకృష్ణపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్నాల శ్రీనివాస్తో ఆయన కలిసి మాట్లాడారు. గతంలో బాల్క సుమన్ ఈ ప్రాంతంలో పరిపాలించిన సమయంలో ప్రాంతపు సొమ్మును కాజేసిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ కుటుంబం సింగరేణి సొమ్మును గోదావరి ఇసుకను దోచుకుపోయారని ఆరోపించారు. వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అంబడాలు వేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ భీమా మల్లేష్, నాయకులు బత్తుల శ్రీనివాస్, మేకల సురేష్, మెట్ట సుధాకర్, గోపురాజ్యం, సత్యనారాయణ, ప్రకాష్, మహిళా నాయకులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ కేంద్రపల్లి మున్సిపల్ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో కూడా బిఏలీల కార్యక్రమం చాలా ఉధృతంగా కొనసాగుతుంది. ఎవరైతే ఓటు హక్కు కోల్పోకుండా ఓట్లు హక్కు కాపాడే విధంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఇక్కడ నియమించినటువంటి బిఏలీలు చాలా బాగా పనిచేస్తున్నారు. అదే కాదు, ఇవాళ చెన్నూరు నిజవర్గ అభివృద్ధి, కేంద్రపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి బాల్క సుమన్ ఇవాళ గత నెల రోజుల కిందట వాళ్ళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశంలో ఒక ప్రకటన చేసి అబాసుపాలై సింగరేణి ప్రాంతంలో సింగరేణి కుటుంబాలలో చిచ్చు పెట్టి సింగరేణి నాశనం చేయాలని చెప్పేసి మా ఉపాధి అయినటువంటి సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి కార్మిక కుటుంబాల కోసం ఉపాధి ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాన్ని కష్టపరిచించాలి, నాశనం చేయాలి, తగలబెట్టాలి, కూల్చేయాలి. ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో ట్రైన్లు ఎక్కువ వస్తున్నాయి. గూడ్స్ రైళ్ల ద్వారా వాణిజ్యపరంగా బొగ్గు సరఫరా జరుగుతుంది. ఇవన్నీ కూడా రైలు ట్రాకులు కోసేస్తే ఇవన్నీ గుడ్డపడతాయి. ఈ ప్రాంత అభివృద్ధి అనేది జరగకుండా ఉంటుంది, నష్టపోతుందని చెప్పేసి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారు. ముందుగా విలేకరుగా వ్యాఖ్యలు ఏంటనేది చూపిన తర్వాత పూర్తిస్తాం. రాష్ట్రంలో విధ్వంసాలు, దాడులకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ చేపట్టే నిరసనలకు రైతులు రావట్లేదు కాబట్టి దాడులు చేసి విధ్వంసాలు రేపాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ సన్నిహితుడు బాల్క సుమన్ పార్టీ కేడర్ కు చెప్పడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో సింగరేణి కార్మిక సంఘం భేటీలో పార్టీ కార్యకర్తలకు సుమన్ విధ్వంసాల గురించి పిలుపునిచ్చాడు. పార్టీ చేసే నిరసనలకు రైతులు రావట్లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అందరూ పార్టీ కార్యకర్తలే ఉంటున్నారని చెప్పాడు సుమన్. సోషల్ మీడియాలో ప్రచారాలు, ప్రెస్ మీట్ల కంటే మిలిటెంట్ దాడులు చేయాలని కార్యకర్తల్ని రెచ్చగొట్టాడు. మందమరిలో సింగరేణి జీఎం ఆఫీస్ ను కాల్ చేయాలని స్వయంగా ప్లాన్ చెప్పాడు సుమన్. హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను కాలబెట్టాలని కూడా కార్యకర్తలకు చెప్పాడు. సింగరేణి ప్రాంతంలో రైలు రోకో ముసుగులో రైల్వే లైన్లను కూడా ధ్వంసం చేయాలని టెర్రరిస్ట్ గా పిలుపునిచ్చాడు. విధ్వంసాలకు పైసల గురించి ఆలోచన వద్దని, ఒకసారి చేశాక పైసలు అవే వస్తాయని కార్యకర్తలకు సుమన్ నూరిపోశాడు. ప్రజలు, రైతులు పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్నట్లు సుమన్ స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. పత్రికా సోదరులకు ఆయన ఏం మాట్లాడలు ఏందనేది ఇప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలను మేమేం వక్రీకరించట్లే. ఆయన స్వయంగా మాట్లాడిండు. ఈ సింగరేణి ప్రాంతంలో సుమారుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటప్పుడు 66,000 ఉద్యోగాలు ఉండే. అయ్యా, నువ్వు ఈ చెన్నూరు నియోజకవర్గానికి విప్పుగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసినావు. గతంలో ఉన్నటువంటి
టీఆర్ఎస్ నాయకులు మీ అయ్య గారి కూతురు అయినటువంటి కవిత గారు, మీరు కొప్పులీశ్వర్ గారు, అప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి చికెన్ పద్ధతులు ఎమ్మెల్యే అందరూ కూడా సింగరేణిలో ఎన్నికలు నిర్వహించి మా కార్మికులను తప్పుదో పట్టించి అప్పుడు పరిస్థితుల్లో మటన్లు కోసి మేకలు కోసి తిండి పెట్టి ఆగవాగం చేసి నువ్వు ఎన్నికలకు వెళ్ళిపోతుంటే ఏం చేసినావా అంటే ఇలా చెప్తున్నాను, కోట్ల రూపాయల బొగ్గు ఎక్కడికో తరలిపోయింది, ఏమో లాస్ అయింది, ఏదో అన్యాయం జరిగిందని. మేము అన్యాయం చేయలే. మేము అధికారికి వచ్చినటువంటి 2.5 సంవత్సరాల లోపల 16,000 కోట్ల రూపాయల లాభాలు తీసుకొచ్చాం. మీరు అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాల లోపల మీరు చూపించింది ఎంత? 2,000 కోట్ల రూపాయలే. 2,000 కోట్ల రూపాయలు ఎక్కడో, 16,000 కోట్ల రూపాయలు ఎక్కడో నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. అదే కాదు, ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు సింగరేణి గవర్నమెంట్ ప్రాంతం ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి రాజీనామా? నీ నాయన, మీ బాబు, మీ అన్న కేటీఆర్, అదేవిధంగా మీరు అన్న నాయన అన్న వాటి అదృష్టం నీ బాబు అవుతాడు. వాళ్ళు దోచుకున్న సొమ్ముకు రాజీనామా అన్న మేము. నీకు లేదా? నీకు సిగ్గుగా అడుగుతున్నాం. కోట్ల రూపాయలు ఇక్కడ నుండి సింగరేణి ప్రాంతం సంబంధించిన DMFT రూపాయలు, 100 కోట్ల రూపాయలు సిసిలకు, గజ్వేలకు, సిద్దిపేటకు, ఇక హైదరాబాద్కు, అదేవిధంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు దగ్గర నీ కేసీఆర్ ఫామ్ హౌస్ తరలిపోతే సిగ్గు చెరువుల నోరు మూసుకొని ఆ రోజు మనకు ఊడిగా చేసాం. ఇవాళ మా గవర్నమెంట్ ప్రాంతం ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి నీకు ఏం అధికారం ఉందని అడుగుతున్నా. అదే కాదు, ఇవాళ నువ్వు జైలు వేళ గొప్ప చెబుతావు. ఎవరి కోసమైనా జైలు వేళవా? మా సింగరేణి కార్మికుల పిల్లలు మెటీరియల్గా తయారు చేయడానికి, రౌడీలుగా తయారు చేయడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళ రౌడీగా తీసేయడానికి ప్రయత్నం చేస్తాం. మా సింగరేణి కార్మికుల పిల్లలు ఇలా చదువుకున్నారు, విద్యావంతులైన, ఉపాధి అవకాశాల కోసం కొట్లాడుతారు. ఈ రోజు ఉన్నటువంటి వివేకానంద సాగర్ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, కొన్ని ఉద్యోగాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఇలా సింగరేణి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదే కాదు, ఇలా ఏ శాఖకి ఏమంటారో నీకు ఎత్తలేదు. నువ్వు మరి పడుకోలేతున్నావా, లేచి పడుకుంటున్నావా అర్థమవుతలేదు. రాత్రి పడుకుంటున్నావు, పొద్దున పడుకుంటూ ఎత్తలేదు. నీ టైం ఏదో ఎత్తలేదు. ఇలా సింగరేణి బొగ్గు గనుల శాఖ లేదు. నీకు తెలివిందా అడుగుతున్నా. ఎనర్జీ శాఖలో ఉంది బొగ్గు కార్మికులకు సంబంధించింది. అయ్యా ఫస్ట్ ఏ శాఖలో ఏ మంది ఉంటాడో తెలుసుకో. అదే కాదు, నువ్వు అంటే చెన్నూరు నిజవర్గంలో నువ్వు దోచుకున్నటువంటి, దోపిడీ చేసినటువంటి, ప్రజల రక్తాన్ని చిందించినటువంటి ఈ సింగరేణి కార్మికుల సొమ్మును నీ నాయన, నీ అన్న, నీ అక్క, మీ బావ నలుగురు దోచుకున్నారు. ఫస్ట్ దాంట్లో అధ్యయనం చేయి. అదే కాదు, ఈ కోల్బేలు ప్రాంతంలో ఉన్నటువంటి చెన్నూరు ఇంకా సిగ్గురాలండి. ఇంకా ఇలా 2018 లోపల మీ యొక్క బాబు కేసీఆర్ ప్రగతి స్టేడియంలో సింగరేణి మీటింగ్ పెట్టి 20,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు ఏంటిది పేమెంట్తో కూడినటువంటి సెలవులు ఇచ్చి GMలను, సింగరేణి ఆఫీసర్లను ఒక గుత్తేదారులాగా బస్సులలో ఎక్కించి వాళ్ళకు మందు సీసాలు, వాటర్ బాటిల్, బిర్యానీ పొట్లాలు ఇచ్చి మీటింగ్ పోతే నువ్వేం చెప్పినావు? అక్కడ మీకు ఓపెన్ కాస్ట్ బావులను మూసేస్తాం. సింగరేణి ఏదైతే ఉన్నదో వారికి 10,000 కోట్లను నిర్మిస్తాం. మీ మార్పేరు ఏవైతున్నాయో వాటిని మారుస్తాం. మీకు కొత్త బావులను తీసుకొస్తాం, 10,000 కొత్త ఉద్యోగాలు తీసుకొస్తాం, 10,000 కొత్త కోటలు కడతామని చెప్పేసి అని ఆనాడు హామీ. ఏమైంది మీ హామీ? ఎక్కడ పోయింది మీ కొత్త కోటలు? ఎక్కడ పోయింది మీ కొత్త బావులు? ఎక్కడ పోయినాయి మీ హామీలన్నీ? ఎలా ఫెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఫెక్స్ ఏదైతుందో దాని ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తామని చెప్పినాం. సొంత ఇంటి కళ నిజం చేస్తామని చెప్పినాం. ఏడైనాయి? ఇలా అమలుగానే హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక్కడ ఇది సిగ్గు అనిపిస్తూ ఉన్నది. హాస్యాస్పదంగా ఉన్నది మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నావు. ఇలా ఓసీలకు మేము వ్యతిరేకం అని ఆనాడు కేసీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు. మరి ఏమైనా ఇవాళ ఓసీలు ఎవరి హాయంలో వచ్చినాయి? ఇదే ఆర్కేపీ ఓసీలో నేను కుర్చీ చేసుకొని కూర్చుంటా, ఏవైతున్నాయో వాడికి వచ్చేటువంటి వెహికల్స్ నేను అడ్డమంటున్నాడు మీ హరీష్ రావు. ఏం పన్నాడా? ఓసీ రాకపోయినాయా? ఇలా సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చింది ఎవరు? బీఆర్ఎస్ కా? అధికారులపై ఆధిపత్యాన్ని చెలాయించి మీ గుత్తేదారులాగా ఇలా నీ కార్యకర్తలకు కోటను అప్పనగా అప్పచెప్పింది నువ్వు కాదా? సింగరేణి కోటను కూలబెట్టి సొంత భవనాన్ని నిర్మించుకుంటా ఉంటే అడ్డుకున్నటువంటి ఒక GMను ట్రాన్స్ఫర్ చేసింది నువ్వు కాదా? ఇవన్నీ ప్రజలకు తెలియదా?
ఇవాళ ఏదో సన్నాయి నొక్కుంటా ఏదో చేసేదట ఏదో ఇంకోటి చెప్పేదట ఏమో మాటలు అన్నట్టు నువ్వు అన్నీ చెప్పుకుంటా ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. ఇలా ప్రజలు నీకు కరువు వాట వెళ్తేనే ఇలా 2022లో పీ ఎక్కడ పడ్డావు నువ్వు. ఇలా నువ్వేదో మాట్లాడుకుంటా చేసుకుంటా ఇది వివేకాలు రాజానే ఈశ్వరాలు సిగ్గనిపించాలి కొంచెం వాళ్ళని. బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా కూడా. సుమారు నువ్వు ఇదే చెప్తా ఉన్నావు. బుద్ధి తెచ్చుకొని నువ్వు కార్యకర్తలు ప్రజా సంవత్సరమైన కొట్లాడు కానీ నువ్వు సింగరేణి అది సింగరేణి 66,000 మా సోదరుడు చెప్పాడు 66,000 ఉద్యోగాలు ఇవాళ 30,000 రావడానికి మీరు కారణం కాదా? కారుణ్య నియామకాల్లో 100 కోట్ల అవినీతి జరిగింది. ఏం చేసినామయ్యా మీరు? ఇక్కడ ఉన్నటువంటి ఒక 10,000 కోట్ల డిఎంఎఫ్టి ఫండ్ని సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల పోతాండి. ఏం చేసింది మీరు? ఏం మాట్లాడు? ఎందుకు కట్టుకోవాలి? ఎందుకు మాట్లాడాలి అన్నాడు. ఎలా మాట్లాడుతున్నాము? ఇలా అభివృద్ధిని చూసి ఓర్వలేక, కాంగ్రెస్కు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఆదరణను తట్టుకోలేక, ఇలా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వివేక్ వెంకట స్వామి గారు ఇలా చెన్నూరులో చేస్తున్నటువంటి అభివృద్ధిని నీకు జీర్ణించుకోలేక ఇలా లేనిపోయినటువంటి మాటలు మాట్లాడి ఇలా నీ యొక్క పబ్లిక్లో కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు. నీవు మానుకొని ప్రజలలో ఉండు, ప్రజా సమస్యల పైన కొట్లాడు, ఏమన్నా ఉంటే మాట్లాడు. కానీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇలా మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్ళు చనిపోవడానికి మా కారణం నువ్వేను అనేటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు అరే మీరు గుండ్రమైన వెనకాలత్తా అని చెప్పి చెప్పినారా? అంటే ఈ విధంగా ఇప్పుడు సింగరేణి కార్మిక కుటుంబాలను పొయ్యి జైల్లో కోరి నెల రోజులు వేయని విధంగా అయితే చెప్తున్నావో అది కూడా అప్పుడు అట్నే వాళ్ళు ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నప్పుడు శ్రీకాంత్ సార్ మరణాన్ని నువ్వే కారణం కావచ్చు. మరి ఇట్లే అక్కడ కూడా ఈ మిలిటెంట్ రాజకీయాలు చేసినామేమో, ఇట్లా ఐఎస్ఐ తీవ్రవాదంగా ప్రయత్నించినామేమో నాకు అనుమానం వస్తుంది. కాబట్టి సుమన్ ఒకటే చెప్పదలుచుకున్నాము, ఈ యొక్క విమర్శలు ఏవైతే ఉన్నాయో మానేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని ఒక రాజకీయ జీవితం సక్రమంగా సాగాలని చేయాలి. ఇలా సింగరేణిని ప్రైవేటీకరణకు పాల్పడింది నువ్వు, కొట్లాడింది నువ్వు. ఆనాడు ఎంఎండిఆర్ యాక్ట్ మీద 2017లో ఇచ్చినప్పుడు సంతకం పెట్టింది నువ్వు. ఎలా నువ్వు మాట్లాడేటువంటి నైతికత లేదు నీకు. ఇవాళ సింగరేణి గురించి మాట్లాడిన నైతికతని మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై పోలీసులు అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ కోరారు. మందమరి పట్టణ సింగరేణి కాలేజ్ పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ఈగిల్ ఫోర్స్ తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమరి సీఏ రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సమావేశంలో విద్యార్థులు, యువత హాజరయ్యారు. సీఏ రమేష్ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వెన్నెముక వంటి వారి అని, విద్యార్థి లోకం గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని కోరారు. డ్రగ్స్ సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందిస్తే వెంటనే పోలీసులకు లేదా యాంటీ డ్రగ్స్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని తెలిపారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ సొసైటీ డైలాగ్ లాగా ఉంటుంది చెప్తే ఇది, కానీ వాస్తవం అదే. యూత్ ఎఫెక్ట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితే ఒక సొసైటీ అంటే ఒక జిల్లా, దేశం మంచిగా ఆరోగ్యంగా అంటే సౌండ్ మైండ్, సౌండ్ బాడీ ఉంటే అక్కడ ఆ యొక్క ఏరియా మంచి డెవలప్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది హైదరాబాద్, తెలుసు కదా మీ అందరికీ, సాఫ్ట్వేర్ కంపెనీస్. అక్కడ ఎందుకు ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది? అక్కడ అంతా నాలెడ్జ్ అంటే సౌండ్ మైండ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ యూత్ అంతా అక్కడ మొత్తం వీళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ అంతా అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ అంటే ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడ గ్యాదర్ ఉంటే ఆ ఏరియా అంతా. మీరు ఇప్పుడు ఒకసారి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఇప్పుడు వచ్చే కోకాపేట, ఇప్పుడు వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళినారా? ఇప్పుడు చూసిరా? అది చూడండి, వేరే దేశం అంటే అమెరికా లాగానే అయిపోయింది. ఇప్పుడు ఎందుకైంది అది? అమెరికా బిల్డింగ్లు కడితే అమెరికా కాలేదు, రోడ్లు వేస్తే అమెరికా లాగా కాలేదు. యూత్ అక్కడ వాళ్ళ యొక్క పొటెన్షియల్ నాలెడ్జ్ అక్కడ పెట్టి అక్కడ పని చేయడం వల్ల అక్కడ డెవలప్ అవుతుంది.
రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్పై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పెన్నింటి రఘునాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిపై సింగరేణి సంస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారం చేపట్టినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, ముఖ్యంగా 30 కోట్లతో వాటర్ స్కీమ్ అమలు చేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా ఏటీసీ సెంటర్లను ఏర్పాట్లు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇండ్లు, సింగరేణి సంస్థలు, మెడికల్ బోర్డు పునఃస్థాపన చేయడం లాంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. పెంచుతలేదని చెప్పేసి పార్లమెంట్లో కొట్లాడి ప్రతి కార్మికుడికి సుమారుగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్లో ఆయన పోరాటం చేస్తున్నాం. ఎన్నడన్నా మీరు దానికోసం మాట్లాడినా అని అడుగుతున్నా. అదే కాదు, ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు మా నాయకులు గర్వంగా చెప్పుకుంటాం. మేము ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో 30 సంవత్సరాల నుండి వారి కుటుంబం సేవ చేస్తుంది. సేవ చేసేటువంటి క్రమం లోపల ఆ రోజు ఎవరికి తెలియనటువంటి ఏ రోజులైనా ఇలా బెల్లంపల్లికి 30 కోట్ల రూపాయలతోని గంగా వాటర్ స్కీమ్, మందమరికి క్యాప్నపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపురానికి ఆ రోజే కాకా వెంకటస్వామి గారు వాటర్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు మా వివేక్ వెంకటస్వామి గారు నిరంతరం పోరాటం చేస్తూ సింగరేణిలో కొత్త భవనం తీసుకురావాలి, అదే కాదు దానితో పాటు కార్యనిర్వాహకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి తీసుకుపోయి కొట్లాడి ఇలా మెడికల్ బోర్డులు పునరుద్ధరణ చేస్తున్నాం. ఇలా మొన్నటికి మొన్న 380 మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే కాదు, మేము చెప్తున్నాం గర్వంగా, రాబో రోజుల లోపల మా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల ఇలా ఐటీఐలు, ఏఐటీసీల ద్వారా ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి విదేశాలకు పోయడానికి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇచ్చినటువంటి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం ప్రక్రియ మా వివేక్ వెంకటస్వామి గారు పర్యవేక్షిస్తున్నారు. అదే కాదు, ఇలా ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతంలో ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో మాట ప్రకారంగా ఇందిరామా ఇల్లు ఇస్తున్నాం. ఇలా ఇక్కడ 1 రూపాయి తీసుకోలే. మీలాగా మీ కుటుంబం లాగా మీ ఇంట్లో, మీ దొడ్లో ఉన్న వాళ్ళకు, మీ కాళ్ళు చూసేటోళ్లకు, మీ ఇంటి చుట్టుపక్కల దళితుల బంధువు పేరు చెప్పి ఎవరైతే నిరుపేదైనటువంటి దళితులను మోసం చేసి దళితులలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు 10 లక్షల రూపాయలు పేరంగా ఇవ్వచ్చినావు. అప్పుడు లేదా నీకు సిగ్గని అడుగుతున్నా. మా దళిత బిడ్డలు, మా దళిత సోదరులు ఎందరో నిరుపేదలు ఉన్నారు. ఎవరికి కూడా నువ్వు అవకాశం కల్పించలే. నీ చుట్టూ తిరిగేటువంటి కొంతమంది నాయకులకు నీ ఊడిగా చేసే వాళ్ళకి ఇచ్చినావు. మందమరి పట్టణంలో మొహర్రం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా పట్టణంలో పీరీల సవార్లు సందడి చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మొహరం వేడుకలు మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ మార్కెట్ ఏరియాలోని మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొహరం వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మొహరంని అందరూ పీరీల పండుగ జరుపుకుంటారు. అలాగే ఎవరైనా సమస్య ఉంటే పీర్ల దగ్గరికి వచ్చి వారి సమస్య తీర్చుకుంటారు. అలాగే పిల్లలను చూడడానికి చాలామంది వచ్చి చూస్తున్నారు. ఈ సందర్భంగా ఒకసారి వచ్చే పీర్ల పండుగ ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినంపై అవగాహన సదస్సులు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించిన పోలీసులు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్. మంత్రి గడ్డం వివేక్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు.
మంచిర్యాల జిల్లాలో వైభవంగా మొహర్రం పండుగ వేడుకలు. పలు వాడల్లో సందడి చేసిన పీరీలు. కుల మతాలకు అతీతంగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.